ఈ నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా గ్రామానికి అక్కడి నుంచి అక్షింతలను పంపిస్తున్నారు. కాగా మంగళవారం నాడు గుర్రంపేట గ్రామంలో చిరుతల రామాయణ భజన కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల వెంట స్వామివారి అక్షింతలను పసుపు కుంకుమలని ఊరేగింపుగా తీసుకువచ్చి గడప గడపకు అక్షింతలను వితరణ చేశారు. స్వామివారి అక్షింతలను భజన కమిటీ ఆటపాటలతో శ్రీ సీతారామచంద్ర స్వామిని కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనకు అయోధ్య నుంచి ఆ రాముల వారికి సంబంధించినటువంటి మనకు అక్షంతలు స్వామివారి నుంచి మనకు అక్షంతలు వచ్చినాయి. మన గుర్రంపేట గ్రామంలో సీతల రామాయణం భక్తుల అందరి సమక్షంలో వారి యొక్క ఆటపాటలతో నృత్యాలతో ఈరోజు ఆ రాముల వారి నుంచి వచ్చినటువంటి అక్షంతలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాటి 5 శతాబ్దాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రాముని గుడి నిర్మాణం కోసం చాలా కూడా ఇబ్బందులకు మనం పడ్డాం. హిందూ సమాజంలో ఈనాడు మనకు ఒక మంచి సంతోషకరమైనటువంటి రోజు 22వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ అక్షంతలను ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఒక 5 దీపాలు వెలిగించి 2 దేవుని దగ్గర 2 గుమ్మం దగ్గర ఒకటి తులసి కోట దగ్గర పెట్టి ఈ అక్షంతలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు తల నెత్తి మీద వేసుకొని ఇంకా కొన్ని అక్షంతలు కూడా కలుపుకొని ప్రతి శుభకార్యంలో కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. ఈ రోజున మా కళాకారులచే అందరం సంతోషంగా ఈ అక్షంతలు పంచడం సంతోషం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో చిరుతల రామాయణం భజన కమిటీ, అదేవిధంగా గ్రామ పెద్దలు, మార్క చేరాలు, ముఖ్యర చిన్నసాయిలు, గౌడ సంఘం అధ్యక్షులు పోడేటి రవీందర్, కోడూరి రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, అదేవిధంగా రాములు, రమేష్, గుంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.